తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మీరు నటించిన సాంగ్స్ అన్నిట్లో మీకు బెస్ట్ జోడీ ఎవరు మీ దృష్టిలో? సిల్క్ స్మిత గారు అని కాదండి, సిల్క్ స్మిత డాన్సరు అందగైతే చాలా అందంగా ఉంటారు సార్ ఆవిడ. అంటే మేము ఎవరో చూడలేదు, పర్సనల్గా చూడలేదు కాబట్టి అలా అడుగుతున్నాం. కొద్దిగా కలర్ ఉంటారు, బ్లాక్ ఉంటారు, కానీ ముఖంలో కళ, ఆ అమ్మాయి నటన, అమ్మాయి చూపు, ఆ అమ్మాయి డైలాగ్ డిక్షనే వేరుగుండేది. ఏ బాస్ ఎక్కడికి వెళ్ళాను నిన్న రాలేను అని అట్లా మాట్లాడేది నాతో. చాలా సాడ్ గారు సార్ ఆవిడ వెళ్ళిపోయారు. సౌందర్య గారు వేరే పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. మీకు బాధేస్తుంది నాకు తలుచుకుంటే. మీరందరూ చాలా సెన్సిటివ్ కదా. నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు. చిన్న కందెలతో పాటు చేయొద్దని చాలా మంది పట్టుబట్టారు. వద్దు షూటింగ్ దగ్గరికే వచ్చి షూటింగ్ చేయడానికి వీల్లేదని. కానీ 1 year ఆడింది కదా ఈ సినిమా. 1 year 365 రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూశారు. మొత్తం అసలు తలుపులన్నీ తీసి బయట దాకా జనం. మాయలోడు కదా సార్ ఇది. మాయలోడు. అవును, ఇవన్నీ ఎవర్ గ్రీన్. 37వ సంవత్సరం నడుస్తుందంట ఆ సినిమా రిలీజ్ అయ్యి. మొన్న ఈ సినిమా ప్రొడ్యూసరు అచ్చిరెడ్డి గారికి చెప్తున్నారు, 37 సంవత్సరాలు కానీ నిన్ననే రిలీజ్ అయినటువంటిది ఇప్పటికీ ఆ పాట అని మెచ్చుకున్నారు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదండి. ఇప్పుడు మాయలోడు ఉంది, డాడీ డాడీ మరే నాకు అది కావాలి డాడీ అని చేశాను. మళ్ళీ సాంగ్కి వచ్చేసరికి హీరో పిచ్చి క్యారెక్టర్ వేసి సాంగ్కి వచ్చేసరికి నన్ను ఒరిజినల్గానే చేయాలి, ఆ క్యారెక్టర్ లాగా చేయొద్దు అని అనేది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. చిన్నరాయుడులో, పెదరాయుడులో ఇవన్నీ మీకు ఎవరు చెప్పించారు సార్? అంటే ఇవన్నీ సొంతంగా వచ్చేసినాయి మీకు? అంతే, బాబమ్మనే చేయాలి ఈ క్యారెక్టర్ అని అట్లనే వచ్చినాయి. అయితే ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి మీరు, తర్వాత మీరు స్టడీ చేయండి కావాలంటే, అన్నీ గూగుల్లో దొరుకుతాయి ఈ సినిమాలు. ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదండి, ఒక గెటప్కి ఒక గెటప్ సంబంధం ఉండదండి, ఒక స్లాంగ్కి ఒక స్లాంగ్కి సంబంధం ఉండదండి. అందులో ఊత పదం ఏదైనా పెడితే ఆ ఊత పదాన్ని ఎక్కడ సందు దొరికితే అందులో ఇరికిచ్చి మాట్లాడేవాడిని. అవును, మీ కాంట్రిబ్యూషన్ అది, మీ క్యారెక్టర్స్ అంత యూనిక్గా నిలబడడానికి. నాకు అంటే డైరెక్టర్లతో కూడా ఉండేది, దాన్ని నేను కొంచెం సరి చేసుకొని చెప్పడానికి ట్రై చేసేవాళ్ళం, దానికి క్యారెక్టర్కి సరిపడే విధంగా. మీరు బాగా పీక్లో ఉన్నప్పుడు అంటే 2 గంటలకి కాల్ షీట్ మారిపోయి రౌండ్ ద క్లాక్ 24/7 పనిచేసిన 15-16 ఏళ్ళు కాల్ మీద కాల్ వేసుకుని డిక్టేషన్ ఇచ్చి పైసలు డిమాండ్ చేశారా? అస్సలు లేదా. నేను ఎప్పుడు సినిమా డేట్లు ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ ఇస్తే తీసుకునేది, మిగతా డబ్బులు ఎంత ఏంటి అని నేను అడిగేటోని కాదు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే, ఎంత ఇస్తే అంత. కొన్ని సినిమాలకైతే డబ్బింగ్ చెప్పిన దాకా డబ్బు రేటు సరిగో కవరు అని చూపించి నేను డబ్బింగ్ కంప్లీట్ చేసి వచ్చేసరికి వెళ్ళిపోయేవాడు ప్రొడ్యూసర్, పైసలు ఇవ్వకుండా ఎక్కడిపోయేది. లేరా ప్రొడ్యూసర్ గారు అంటే డబ్బుల కోసం ఎటో పోయింది సార్, డబ్బులు రెడీ అన్నారు కదా మీరు, అట్లా చెప్పమన్నారు, మరి అట్లా చెప్పినాం సార్ అని అసిస్టెంట్ డైరెక్టర్లు అనేవాళ్ళు. నేను వెళ్ళిపోయాను. మోసం కదా సార్? మోసం, కానీ నేను మోసం అనుకునేవాని కాదు. ఒకసారి అయితే ఒక ప్రొడ్యూసరు డబ్బులు లేవు సార్, మా ఆవిడ పుస్తకాలు గుర్తుపెట్టాను సార్ అని అంటే, అయ్యో అట్లెందుకు చేశారండి, నాకు అక్కర్లేదు డబ్బులు, నేనేం ఫీల్ కావట్లేదు అని వెళ్ళిపోయినా. డబ్బులు లేవు సార్ అని అంటే, ఏం పర్వాలేదు మీరు ఫీల్ కావద్దు, నేను అడగట్లేదుగా, బీ హ్యాపీ, రిలీజ్ చేసుకోండి మంచిగా, మీ డబ్బుల వరకనే వచ్చేటట్టుగా చిన్న పబ్లిసిటీ చేసుకోండి, నన్ను పిలవండి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, షూటింగ్ ఆపేసి అయినా వస్తాను మీకోసం అని చెప్పి వెళ్ళిపోయినండి. సెకండ్ డే వచ్చి కూర్చొని ఉన్నాడు, నేను షూటింగ్ బయలుదేరి, ఏంటి మీరు వచ్చారు అంటే, సార్ మీ ఆశీర్వాదం ఉండాలి సార్. నా ఆశీర్వాదం ఉంది కదా, నేను డబ్బులు కూడా అక్కర్లేదని చెప్పిన కదా, ఇంకేం చేయమంటారు అన్న. అంటే డబ్బులు అడగటానికి వచ్చిండేమనుకున్నాను నేను, డబ్బులు లేవని ఇవ్వలేదు కదా, అడగటానికి వచ్చిండే అంతే అనుకుంటాం కదా మరి. అవును, డబ్బులు ఇవ్వటానికి వచ్చి మీ ఆశీర్వాదం కావాలి సార్ ఎందుకంటాడు కదా. అవును, చెప్పండి, నేను టైం అయిపోయింది, నేను లేట్ అవుతా షూటింగ్కి అంటే, కాదు సార్ మీ డేట్లు కావాలి సార్. డేట్లా? సినిమా రిలీజ్ కాలేదుగా. కాదు సార్, ఒక లక్ కలిసి వచ్చింది సార్, నాకు ఒక ప్రొడ్యూసర్ ఇద్దరం కలిసి చేద్దామని వచ్చాడు సార్, కానీ కండిషన్ పెట్టాడు, బాబు మనం ఉండాలి ఖచ్చితంగా, నువ్వే ఒప్పియాలి, నువ్వు ఉన్నావంటే చేయడు, నువ్వు డబ్బులు ఎగ్గొట్టినావు కదా, కానీ నువ్వే పోయి తీసుకురావాలి అని అన్నాడట. కనుక మీరు ఎట్లన్నా చేయండి సార్ అని లేచి చేతులు పట్టుకున్నాడు. పట్టుకొని చేతులు ఆ కవర్ తీసి నా చేతులు పెట్టేసిండు, అడ్వాన్స్ ఇచ్చిన కవరు. ఎందుకండి పర్వాలేదు, మీరు అప్పులు గిప్పులు అన్నీ తీసుకోండి, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను, ఎన్ని రోజులు కావాలి, 12 రోజులు, ఓకే అన్నగానే. కానీ మరి దానికి ఏమి ఇస్తావో చెప్పలేదు, దీనికి ఏమి ఇస్తావో చెప్పట్లేదు, డబ్బింగ్ అంతా చెప్పినాక డబ్బు లేవన్నావు అని అడగొచ్చు నేను. కానీ లేదు, నేను చేస్తున్నాను, చెప్పండి ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పండి. ఎవరితో ఎప్పుడు మీకు అలా కయ్యం కానీ ఏమీ లేదు. సో సార్, ఇది అడగచ్చు అడగకూడదు, మీరు
కోట గారు, బ్రహ్మానందం గారు. అత్యధిక సినిమాలు ఎవరు చేశారు? ముగ్గురులో మీరే కదా? నంబర్ వైజ్ నెంబర్ వైజ్ ఒక్కొక్క సంవత్సరం నేను 55 సినిమాలు చేస్తే, అంటే టోటల్గా నేను 55 చేస్తే 56, 57 బ్రహ్మానందం చేసేవాడు. బ్రహ్మానందం 60 చేస్తే నేను 58, 59 చేసేవాడిని. బ్రహ్మానందం 70 సినిమాలు చేస్తే నేను 72 చేసేవాడిని. సో అలా ఫ్లక్చుయేట్ అవుతూ మొత్తం సర్దుకునేది అక్కడ. మొత్తం ఒకసారి అయితే 85 సినిమాలు చేశాను నేను, 78 సినిమాలే చేశాడు. అంటే అట్లా నాకు ఇతర లాంగ్వేజ్ సినిమాలు కూడా ఉండేవి కాబట్టి ఎక్కువ కనపడ్డాయి ఓవరాల్ లెక్క. అంటే వాళ్ళు ఎందుకు ఇతర లాంగ్వేజ్ వెళ్ళలేదు? రాదుగా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, డైలాగులు అన్నీ ఇంగ్లీష్లో రాసుకొని కరెక్ట్గా ఇప్పుడు తమిళ్ ఎలా పేస తెలియదు. నేను తమిళ్, కన్నడ అయితే నేను రాసుకొని మన తెలుగు మాట్లాడటమే కదా. అవును. ఎందుకు వచ్చేవా అంటే క్యోవారే సేమ్ యాక్షన్ సేమ్ కదా, కనుక నాకు కొంచెం అర్థమైంది కనుక నేను ఇంగ్లీష్లో రాసుకొని చెప్పేవాడిని కనుక నాకు ఈజీగానే ఉండేది. తెలుగులో చేసినట్టే చేసేవాడిని. అట్లా నాకు ఈజీగా ఉండేది. ఈడ ఫైటింగ్లు పెట్టేది, ఆడ కూడా ఫైటింగ్లు పెట్టేది, ఈడ సాంగులు, ఆడ కూడా సాంగులు. నాకు ఖచ్చితంగా ఒక పేరు ఈ అమ్మాయి అని పక్కన అని చెప్పేటోళ్ళు. వాళ్ళకు లాంగ్వేజ్ వచ్చు కనుక కొంచెం అర్థం కాని దగ్గర ఇది నువ్వు చెప్పు తమిళ్లో లేక కన్నడలో అని ఆవిడతో చెప్పించి, ఓహో ఇది అప్పుడియా అనాలనా, అలాగా ఇవన్నీ వేసేవాడిని నేను ఎక్స్ప్రెషన్స్. కనుక క్యారెక్టర్ నేను మైనస్ చేసేవాడిని కాదు, అట్లా ఈజీగా చేసి పారేసేవాడిని. ఎంత మారిపోయిన లైఫ్. చిన్నప్పుడు అన్ని కష్టాలు చూశారు. చిన్న చెల్లిని మీరు చూసుకుంటూ స్కూల్కి 3వ క్లాస్ అమ్మనయ్యి అయ్యనయ్యి అయ్యి మొత్తం తీసుకెళ్లారు సార్. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీ సిస్టరు? ఖమ్మంలో. బాగా అటాచ్మెంట్ ఉంటుంది. రాఖీ పండుగ వస్తుంది, మరి కట్టించుకుంటారా రాఖీ? అయ్యో, నేను ఒక దశలో రాఖీ కట్టించుకోవడం కుదరలే ఈ బిజీ షెడ్యూల్స్ వల్ల. ఆ అమ్మాయి భర్త కూడా చనిపోయాడు, చేతులారా చనిపోయాడు. ఆయన ఎండలో డ్యూటీకి వెళ్ళి వచ్చిండట బైక్ మీద. రావటం స్నానం చేశాడట 3 గంటలకు వచ్చి, ఎర్రటి ఎండలో పోయి వచ్చి సన్ స్ట్రోక్, అరగంటలో సన్ స్ట్రోకు, హాస్పిటల్కి తీసుకుపోయారు, గంటలో చనిపోయాడు. అయ్యో. ఇక ఇక నేను రాఖీలు కట్టించుకోవటం కానీ, నేను ఏదో ఏం చూసి సంతోషపడతాం. చిన్నప్పుడు ఏమో అట్లయింది, 2 పిల్లలు పుట్టేసరికి ఇట్లయింది అని కొద్దిగా. మరి మీకు ఆ తల్లి ప్రేమ ఎలా దొరికింది సార్ లైఫ్లో? ఇక తల్లి ప్రేమనా ఎంజాయ్ చేసింది ఏం లేదు, నిజమే. మా చెల్లి కొద్దిగా మా అమ్మలాగే ఉంటుంది మా చెల్లి. అందుకని అది కాక మా పిన్ని కూడా మా అమ్మ అక్క చెల్లెళ్ళు 5. మా అమ్మ నెంబర్ 1, నెంబర్ 5 మా చిన్నమ్మ. మా అమ్మ బాగా ఇష్టం ఆమెకు కూడా మిగతా అక్కల కంటే ఈ అక్కే ఇష్టం. మమ్మల్ని కొంచెం చేరదీసి కొద్దిగా చూశారు కనుక నాకు కొద్దిగా అందులో మళ్ళీ ఏమంటేనే నాకు ఇష్టం. అమ్మ అని పిలిచేది నేను మా పిన్నిని. మా అమ్మ గొడవ పెట్టుకునేది, రే దానికి పెళ్ళి కాదురా, నువ్వు అమ్మమ్మ అంటే నువ్వు కొడుకు పుట్టి ఇంత కొడుకుండగా అలా పెళ్లి చేసుకుంటాను అంటారా, ఏమనలేమా మా అమ్మ నీకెందుకు అని నేను అనేది. అట్లా ఆమె చూడు, దేవుడు ముందే మా అమ్మ కంటే ఇష్టమైన పిన్నిని పుట్టించాడు, మళ్ళీ నన్ను ఇటు అటాచ్ చేశాడు. కొద్దిగా భగవంతుడికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా సార్. అది ఆయన చెప్పి చేయడు కదని, చెప్పకుండానే కదా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్. మీరు అయితే